దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు, మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకును ఎప్పుడును ఎల్లప్పుడును సదా కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవదాసులారా, సేవకులారా, విశ్వాసులారా, ఈ దినమున మనము మళ్ళీ ఈ యొక్క బైబిల్ స్టడీలో సమావేశం కావడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దినమున ఒక దినం బ్రతికి ఉండడం అనేది చాలా కష్టతరంగా ఉంది ఈ లోకంలో ఇప్పుడు. సో దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఇందులో పాలు పొందుతున్న ప్రతి విశ్వాసికి ప్రభు అయిన యేసు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మనము బైబిల్ స్టడీలో మనము ఇప్పుడు నూతన సృష్టి అనే అంశాన్ని గురించి మనం ప్రారంభించుకున్నాం. సృష్టి, నూతన సృష్టి అనే అంశాన్ని ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా మనము పోయిన వారము ఆ యొక్క సృష్టిలో ఆ పదాన్ని పౌలు భక్తుడు వాడినప్పుడు 2 కొరింథీ 5:17లో నూతన సృష్టి అనే పదము దగ్గర ఆయన టిసిస్ అనే గ్రీకు పదం వాడాడు. దానికి పూర్వపు స్థితి అనే అర్థమని మనం చూసామండి. అలాగున సృష్టితో పోల్చబడింది మన జీవితం. ఇక తర్వాత దేవుడు ఏ విధంగా త్రిత్వమై ఉన్నాడో నేను పోయిన వారమున చూపించాను. ఆ తర్వాత ఈ యొక్క మొదటి వచనంలో సృష్టించిన తర్వాత సాతానుడు ఏ విధంగా పడిపోయాడు, అతని దూతలతో పాటు ఈ లోకములో పడిపోయి వాడు భూగోళమును ఏ విధంగా పాడు చేశాడు అన్న విషయాల్ని కూడా మనము ధ్యానం చేశాం. అలాగున ఈ యొక్క సృష్టి, నూతన సృష్టి అన్న ఈ అంశంలో సాతాను తిరుగుబాటును మనము చూసాం. అందులో ఈ దినమున మనము మరికొంత చూద్దాం. ఏమండి, దిస్ ఇస్ పార్ట్ 2 అండ్ సాతాను తిరుగుబాటు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో సాతానుడు ఏ విధంగా తిరుగుబాటు చేశాడో వ్రాయబడి ఉంది. అలాగే ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనంలో హవ్వ దేవుని ఆజ్ఞను మీరి ఏ విధంగా దేవునికి తిరుగుబాటు చేసిందో కనబడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో కయ్యీను దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి దేవుడు సృజించిన మానవుణ్ణి హత్య చేశాడు. అలాగే ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో ఆనాడున్న ప్రజలు దేవునికి విరోధముగా ఒక ఆకాశమునంటే ఒక ఎత్తైన గోపురమును కడదామని ప్రయత్నం చేశారు. అలాగే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1 నుండి 3 వచనంలో కోరహు అతని సంబంధులు 250 మంది ఈ యొక్క దేవుని దాసుడైన మోషేకు విరోధముగా వాళ్ళు పాపము చేశారు. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుతో పాటు శిష్యుడుగా ఉన్న ఇస్కరియోతు యూదా కూడా ఆయన కూడా తిరుగుబాటు చేశాడు. అలాగే ఎన్నే ఎంబ్రే అనువారు 2వ తిమోతి 3:8లో ఎన్నే ఎంబ్రే అను వాళ్ళు కూడా వాళ్ళు పౌలుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇలాగున ఈ తిరుగుబాటు స్వభావం మొదట ప్రారంభించిన వాడు సాతానుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులరా, ఇలాగున సాతానుడు తిరుగుబాటు చేయడమే కాకుండా మానవ జాతిని కూడా తిరుగుబాటుకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ తిరుగుబాటు ద్వారా జరిగిందేమిటి? ఆదాము హవ్వలు మహిమను పోగొట్టుకొని వాళ్ళు దిక్కులేని వాళ్ళుగా తయారయ్యారు. అలాగే ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని మనం చదువుతాం. అయితే ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే పదం వాస్తవానికి హెబ్రీ భాషలో హాయా అని ఉంది. హాయా అనే పదానికి ఉండెను అని అర్థం రాదు, ఆయను అని అర్థం వస్తుందన్నమాట. సో భూమిని దేవుడు నిరాకారముగా ఉండునట్లు సృజింపలేదు, మానవునికి నివాసయోగ్యముగా ఉన్నట్లు సృజించాడు. కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను
ఆయను అని మనం చదవాలి. తెలుగు తర్జుమాలో అది కొన్ని ఎగ్జాక్ట్ వర్డ్స్ కొన్ని చోట్ల మిస్ అయ్యాయి. దీన్ని అందరూ ఆ యొక్క బైబిల్ తర్జుమాదారులందరూ కూడా నేను ఇస్తున్న వ్యాఖ్యానాన్ని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ప్రియులరా, భూమి నిరాకారముగా శూన్యముగా అయ్యింది. ఎందుకయ్యింది? ఆదాము హవ్వలు ఎందుకు దిక్కులేని వాళ్ళుగా మహిమను పోగొట్టుకొని శ్రమల పాలవుతూ జానెడు పొట్ట కొరకు భూమిని దున్ని గచ్చ పొదలు ముండ్ల పొదలన్నిటినీ దున్ని చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందో, అలాగే భూమికి కూడా నిరాకారపు స్థితి ఎందుకు వచ్చిందంటే సాతానుడు ప్రవేశించాడు. ఏదేను తోటలో సాతానుడు ప్రవేశించగా వాళ్ళ బ్రతుకు చాలా దిక్కులేనిదిగా మారింది. అలాగే ఈ భూమి మీదికి సాతానుడు అతని దూతలు ప్రవేశించగా ఆ భూమి పరిస్థితి నిరాకారముగాను శూన్యముగాను మార్చబడిందనమాట. సో అలాగున దేవుడు తయారు చేసినప్పుడు భూమి వాస్తవానికి మానవులకు నివాసయోగ్యంగానే ఉంది. కానీ ఈ యొక్క నివాసయోగ్యమైన ఈ భూమి తర్వాత సాతానుడు అతని దూతలు దీని మీద పడిపోవడంతో అది నిరాకారముగా శూన్యముగా మారిపోయింది. అంతేకాదు దాని మీద జలములు ఉన్నాయంట. భూమి నిరాకారము, శూన్యము, జలములు, సముద్ర జలములు దాని మీద నింపబడి ఉన్నాయి, కప్పబడి ఉన్నాయి. అలాగున భూమి యొక్క ఆకారం పోగొట్టుకోవడమే కాదు, ఈ సముద్ర జలములు ఇప్పుడు ఏవైతే సప్త సముద్రాలు ప్రపంచంలో ఉన్నాయంటున్నామో అందులో ఉన్న నీళ్లు ప్లస్ ఇప్పుడు ఆకాశంలో మేఘాలలో నీరుందే, ఆ నీరు కూడా కలిసి ఉండేనప్పుడు, సో ఆ రెండు నీళ్లు కలిసి భూమి మీదకి రాగా భూమి అలాగూ నీళ్ల చేత కప్పబడి ఉంది, నీళ్లలో మునిగిపోయి ఉందన్నమాట. మనుషులు నివసించడానికి కానీ కాలు పెట్టడానికి కానీ అవకాశం లేకుండా అది కప్పబడి ఉంది. దానిపైన మళ్ళీ నీళ్ల పైన చీకటి కమ్మి ఉంది అని చెబుతుంది. సో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆయను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. అగాధ జలములున్నాయి, వాటి మీద చీకటి కమ్ముకొని ఉంది. ఇది జరిగిన డ్యామేజ్, భూమికి జరిగిన డ్యామేజ్. ఎందుకని? నాశనపుత్రుడు, నాశనము చేసేవాడు ఎవరంటే దేవుడు కాదు, ఈ యొక్క సాతాను అతని దూతలు. సో when they have committed sin over there and God sent them away from heaven and they came down to the earth and they spoiled this earth, they destroyed. అలాగున ఈ నాశనము సంభవించినప్పుడు భూమి నీళ్ల చేత కప్పబడింది, అలాగే ఈ యొక్క చీకటి దాని మీద కమ్ముకొని ఉంది. దట్స్ వాట్ సెకండ్ వర్డ్స్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 సేస్. అలాగున ప్రియులరా, మొదటి అధ్యాయం 2వ వచనం ఇప్పుడు నేను చెప్పిన వివరణను ఇస్తుంది. ఏమిటి? భూమి నిరాకారముగా అయిపోయింది, శూన్యముగా అయిపోయింది. ఆ తర్వాత అగాధ జలములు దాని మీద కమ్మి ఉన్నాయి. ఆ తదుపరి చీకటి కూడా దాని మీద కమ్ముకొని ఉంది. అంతేకాదు అదే వచనం చెబుతుంది ఏమని అంటే, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని చెబుతుంది. దేవుని ఆత్మ జలముల పైన, ఈ చీకటి పైన జలముల మీద అల్లాడుతూ ఉన్నాడు. అల్లాడుట అంటే ఏమిటి? అంటే బాధపడుట అని అర్థం వస్తుంది. ఎస్, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే తాను సృజించుకున్న ఈ భూమి పాడైపోయినప్పుడు బాధపడుతూ ఉన్నాడు. అలాగున సంచరించుచున్నాడని కూడా భావం వస్తుంది. అలాగే పొదిగేను అనే పదం కూడా వస్తుంది తెలుగులో. కోడి తన గుడ్ల మీద పొదుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాడైపోయిన భూమి మీద పొదిగేను అనే అర్థం వస్తుందన్నమాట. సో కోడి పొదుగుతే ఏమవుతుంది? నిరాకారముగా కోడి గుడ్లలో ఉన్న లిక్విడ్ అది ఒక మంచి అందమైన కోడి పిల్ల రూపంలోనికి మారుతుంది. నిరాకారముగా ఉంటుంది అంతకుముందు లిక్విడ్ కోడిగుడ్లో, కానీ కోడి 21 దినములు పొదగగానే అది ఏ విధంగా ఒక అందమైన కోడి పిల్ల రూపుదిద్దుకుంటుందో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఈ భూమి మీద పొదుగుతూ ఉన్నాడో
నిరాకారముగా ఉన్న దాని స్థితి మళ్ళీ సరి అయిన ఆకారములోనికి తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచరిస్తున్నాడు. ప్రియులరా, ఆ విధంగా ఈ యొక్క భూమికి జరిగింది. అలాగే ఇప్పుడు మనము సృష్టిని నూతన సృష్టి అయిన మానవునితో పోల్చి చూస్తున్నాం. ఏమండి, మర్చిపోవద్దు మన అంశాన్ని దయచేసి. మన అంశం ఏమిటంటే నూతన సృష్టి ఎలా అవుతాం మనం అన్నది మన అంశం. నూతన సృష్టిగా మనం ఎలా మార్చబడతామన్నదే మన యొక్క ప్రాముఖ్యమైన అంశం. ప్రియులరా, ఈ నూతన సృష్టిగా మార్చబడడానికి అక్కడ జరిగింది ఏమిటి అంటే, సృష్టిలో మొట్టమొదట పాడైపోయిన స్థితిని చూపించాడు దేవుడు. దేవుడు ముందుగా తయారు చేసినప్పుడు బాగానే ఉంది. తర్వాత సాతానుడిని బట్టి అది పాడైపోయింది. ఆ తర్వాత ఈ పాడైపోయిన ఈ సృష్టిని మళ్ళీ దేవుడు భూమిని ఏ విధంగా మళ్ళీ న్యూ క్రియేషన్, రీక్రియేషన్ చేసుకుంటున్నాడో ఎగ్జాక్ట్గా అలాగే మానవుడిని కూడా చేసుకుంటున్నాడు. సో మానవుడి మొదటి స్థితి, మానవుడు పాపములో పడిపోక ముందు స్థితి, సాతానుడి వలలో చిక్కుకొనక ముందు స్థితి, దేవుడు సృజించినప్పుడు ఎలాగుంది? ఇది దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు. మ్యాన్ ఇన్ ద హోల్ యూనివర్స్, ఓన్లీ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. కేవలము విశ్వ సృష్టి అంతట్లో కేరూబులు, శరాపులు, 24 పెద్దలు, 4 జీవులు, ఇంకా ఎన్నో రకాల క్రియేచర్స్ ఉన్నా భూమి మీద 1 మిలియన్ జీవజాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే ఈ మిలియన్ జీవజాతులు కూడా దేవుని స్వరూపంలోను దేవుని పోలికలోను చేయబడలేదు. ఓన్లీ ద మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ వి సీ ఇన్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 27. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకున్నాడు. ఆ విధంగా పడిపోకముందు మానవుడు సృష్టించబడినప్పుడున్న స్థితి ఏమిటి అంటే, హీ వాజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, దేవుని మహిమ అతనికి ఉంది. హీ వాజ్ విత్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ ఉంది తన మీద. వాళ్ళు సృజించబడ్డప్పుడు రైమాండ్ షూటింగ్ కానీ లేకపోతే ఏదో పట్టుచీర కానీ దేవుడు తయారు చేయలేదు. వాళ్ళు మహిమ చేత కప్పబడి ఉన్నారు. their physical bodies were covered with the glory. That's why they doesn't require any kind of clothing for them. దేవుని మహిమ వాళ్ళ మీద ఒక వస్త్రం లాగా ఉంది, మహిమ వస్త్రం. ఇది పడిపోక ముందున్న మానవుని స్థితి. ఇక మూడవదిగా దేవుని పరిశుద్ధత కూడా మానవునికి ఇవ్వబడింది. దేవుని పరిశుద్ధతను కూడా మానవుడు సంపాదించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున మానవుడు ఈ యొక్క పరిశుద్ధుడుగా ఉన్నాడు. పాపము జరగకముందు, పాపములో పడిపోకముందు మానవుని స్థితిని చూస్తున్నాం మనం. When Adam and Eve were created, what was their condition? What was their position? And they were in the image of God, and they were with the glory of God, and they also had the holiness of God. పరిశుద్ధత అనున్నది ఉండింది వాళ్లకు. ఆ తర్వాత the man was depending on God all the time. ఎందుకనగా ప్రతి దినము సాయంత్రం వేళ దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో సహవాసం చేసేవాడు. అలాగున he was depending on God. అలాగే దేవుని సృష్టి అంతటి మీద ఈయనయే రాజు, కింగ్. బికాస్ 28 ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్పాడు, ఈ మానవుడు దేవుని యొక్క ఈ యొక్క సృష్టి అంతటి మీద మీరు దీన్ని ఏలండి, సబ్డ్యూ ఇట్, రూల్ ఇట్ అన్నాడు. లోబరుచుకోండి, దానిని ఏలండి అని అధికారం ఇచ్చాడు. సో మ్యాన్ వాజ్ the authorized king over this earth and on these creatures, whatever the creation took place, man was a king over this earth. That is the power given by God to Adam and Eve. So alaguna
దేవుని సృష్టి అంతటిపైన ఒక రాజులాగా ఉన్నాడు. ప్రియులరా, ఆ విధంగా మానవుడు అంటే ఏమై ఉన్నాడు? మానవుడు హీ వాజ్ ఎ ట్రయూన్ బీయింగ్. మానవుడు 3 విభాగాలుగా ఉన్నాడు. మొదటిది శరీరం అంటున్నాం. ఈ శరీరమునకు భూ సంబంధమైన పరిజ్ఞానం ఉంది. భూమి మీద, ప్రకృతి మీద ఉన్న వాటిని గ్రహించగలిగే జ్ఞానం, పంచేంద్రియాలు ఈ దేహమునకున్నాయి. సో ఈ దేహము చుట్టూ ఉన్న చెట్లను చూడగలుగుతుంది, పక్షులను చూడగలుగుతుంది, మనుషులను చూడగలుగుతుంది. అలాంటి అనుభవము ఈ యొక్క శరీరమునకి ఇచ్చాడు. రెండవ భాగం ప్రాణం. ఈ శరీరము లోపల అణువణువున ప్రాణం అనున్నది ఉంది. ఈ ప్రాణమునకు దేవుడేమిచ్చాడు? స్వయం పరిజ్ఞానం. అంటే లోపల ఈ దేహమునకు తలనొస్తుందా, జ్వరం వస్తుందా, కళ్ళు లాగుతున్నాయా, లేక పళ్ళు లాగుతున్నాయా, లేక ఏమవుతుంది ఈ శరీరానికి? యూ విల్ హ్యావ్ ఎ పర్సనల్ నాలెడ్జ్ అబౌట్ యువర్ బాడీ. నీలో ఏం జరుగుతుందో నీ ప్రాణము నీకు తెలియజేస్తుంది. నీ ప్రాణానికి నీ దేహములో జరిగే వాటి విషయంలో పరిజ్ఞానం ఉంటుంది. ఇక మూడవది ఆత్మ అను విభాగం. ఈ ఆత్మ అను విభాగానికి దేవుని గురించిన పరిజ్ఞానం ఉంటుంది. వాట్ ఈజ్ మ్యాన్? మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎ ట్రయూన్ బీయింగ్. 3 విభాగములుగా చేయబడ్డాడు మానవుడు. ఇందులో శరీరం అనున్నది ఒకటి, ప్రాణం అనున్నది రెండవది, అలాగే ఆత్మ అనున్నది మూడవది. శరీరమునకు భూ సంబంధమైన ప్రకృతిపరమైన పరిజ్ఞానం ఇచ్చాడు. ప్రాణమునకు స్వయం పరిజ్ఞానం ఇచ్చాడు. లోపల కడుపును వస్తుంది అంటే ఎవరికి తెలుస్తుంది? నీ భార్యకు తెలుస్తుందా, మీ కొడుకు తెలుస్తుందా, నీ బిడ్డకు తెలుస్తుందా, ఎవరికి తెలుస్తుంది? యూ నో వెరీ వెల్ అబౌట్ దట్ యువర్ స్టమక్ ఈజ్ పెయిన్ఫుల్. అలాగున నీ గురించిన పరిజ్ఞానాన్ని నీ ప్రాణం నీకు తెలియజేస్తుంది. అలాగే ఆత్మ అన్న పదార్థం అది దేవుని గురించి మనకు తెలియజేస్తుంది. దిస్ ఈజ్ వాట్ హౌ ఎ మ్యాన్ వాజ్ మేడ్. దేవుడు తయారు చేసినప్పుడు మానవుడిని ఈ విధంగా 3 విభాగాలుగా చేశాడు. ప్రియులరా, ఇక మానవుడు సృజించబడినప్పుడు ఈ పైకి అనగా దేవునితో ఎలా ఉండేవాడు? మానవుని సంబంధాలు సృష్టించబడిన తర్వాత మానవుని సంబంధాలు ఎలాగున్నాయి అంటే ఆధ్యాత్మిక సంబంధం ఉంది. దేవునితో పూర్తిగా ఆధారపడిన సంబంధం. మ్యాన్ వాజ్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ గాడ్ అండ్ హీ వాజ్ నాట్ డిపెండెంట్ ఆన్ క్రియేషన్. సృష్టి మీద దేని మీద ఆధారపడి బ్రతకట్లేదు. హీ వాజ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ అండ్ హీ వాజ్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద మాత్రమే ఆయన ఆధారపడి ఉన్నాడు. దట్ ఈస్ ద రిలేషన్ విత్ గాడ్ అండ్ మ్యాన్. ఆ తర్వాత ప్రియులరా, మానవుడు ఇన్నర్గా ఏమై ఉన్నాడు? ఇంటర్నల్గా ఎలా ఉన్నాడు అంటే మానవుడు లోనికి తనపై తాను ఆధారపడిన స్థితి వచ్చేసింది. అలాగున ఇంట్రా డిపెండెంట్, తన మీద తాను, తన విషయమై తాను ఆధారపడిన పరిస్థితి వచ్చింది. ఆయన ఎవరి మీద ఆధారపడే పరిస్థితి రాలేదు. ఆ తర్వాత ప్రియులరా, ఈ మానవుడు ఇలాగున తన మీద తాను ఆధారపడే పరిస్థితి వచ్చింది. మూడవది, మానవుడు ఇక బయటి పరిస్థితులకు లేక బాహ్యంగా ఉండే పరిస్థితులకు ఎలాగున్నాడప్పుడు అంటే ఆయన సాంఘికంగా ఎంతో మంచి సంబంధంతో ఉన్నాడు. చూడండి, ఆ ఆదాము హవ్వలు ఏదెను తోటలో సృజించబడిన తర్వాత సుమారు 100 సంవత్సరముల పాటు ఏదెను తోటలోని ఆనందాన్ని అనుభవించగలిగారు. దేవుడు సృజించిన ప్రతి దానిలోని ఆనందాన్ని ఆస్వాదించగలిగారు. దే వర్ అబౌట్ 100 years దే లివ్డ్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. అప్పుడు వాళ్ళ సంబంధం ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటున్నారా? ఏమండి, తిట్టుకుంటున్నారా? ఏమిటి? దేర్ సోషల్ రిలేషన్ వాజ్ సో గుడ్. ఆదాము హవ్వ ఎప్పుడు కూడా నిందించుకోలేదు, ఒకరినొకరికి కోపగించుకోలేదు, ఒకరి సాంఘిక అనుబంధంలో మరొకరికి ఇబ్బంది రాలేదు. దే వర్ సో గుడ్, దే వర్ ఫైన్, దే వర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్.
వితౌట్ ఎనీ ప్రాబ్లం, వాట్ ఎవర్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద ఫ్యామిలీ టుడే. ఈ రోజుల్లో మనము కుటుంబాల్లో ఏదైతే ఎదుర్కొంటున్నామో అవే సమస్యలు లేకుండా వాళ్ళు చక్కగా 100 సంవత్సరముల పాటు దే వర్ ఇంటర్ డిపెండెంట్. ఆడమ్ వాజ్ డిపెండెంట్ ఆన్ ఈవ్ అండ్ ఈవ్ వాజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ఆడమ్. అలాగున ఒకరి మీద వాళ్ళు ఒకరు ఆధారపడి చాలా ఆనందంగా ఉన్నారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ వెన్ దే వర్ క్రియేటెడ్. సృష్టించబడిన తర్వాత మానవుడు పడిపోక ముందు వాళ్ళ సోషల్ రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి. అండ్ డౌన్వర్డ్, పైకి చూసాం దేవునితో, అలాగే అంతరంగంలో చూసాం, సాంఘిక సంబంధాలు చూసాం. ఇప్పుడు మనము క్రిందికి చూస్తే ఎలాగుంది మానవుని పరిస్థితి అంటే, సృష్టితో పోల్చుకొని చూస్తే ఎలాగుంది అంటే, ద క్రియేషన్ వాజ్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ హిమ్ అండ్ ద క్రియేషన్ వాజ్ హెల్పింగ్ దెమ్. ద క్రియేషన్ వాజ్ నాట్ గివింగ్ ఎనీ హార్డ్షిప్ టు దెమ్. సృష్టి అన్నది వాళ్ళకి ఏ విధమైన శ్రమనివ్వలేదు. గమనించండి, అప్పుడు ఎండ దెబ్బ లేదు ఆదాము హవ్వలకు, చెమట లేదు, అలాగే వర్షం పడుతుంది అహో అంటూ ఏదో చెట్టు చాటుకు పోయింది లేదు. క్రియేషన్లో వర్షం కూడా వాళ్ళకి ఇబ్బంది చేయలేదు. మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో వెన్ ద రెయిన్ వాజ్ స్టార్టెడ్, యాక్చువల్లీ వర్షం అన్నది ఎప్పుడు ప్రారంభమైంది ఏమండి? నోవహు దినములలో మొట్టమొదటిగా వర్షం అనున్నది ప్రారంభమైంది. అప్పటి వరకు there was no rain at all, there was no thunders, nothing was there. The creation was so helping them and cooperative them, and it was obeying Adam and Eve. అలాగున సూర్యుని ప్రతాపం లేదు, కోపము లేదు. మానవుడు ఆ విధంగా ఇండిపెండెంట్గా ఉన్నాడు. సూర్యుడు వస్తే బాగుండు, వెలుగు వస్తే బాగుండు, వర్షం పడితే బాగుండు, పంటలు పండేవి, రాత్రి అయితే బాగుండు, వెన్నెలను చూసేవాళ్ళం. దే వర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద క్రియేషన్. కాస్మాలజికల్లీ దే వర్ నాట్ డిపెండింగ్ ఆన్ కాస్మోస్. ఈ విశ్వం మీద దేని మీద ఆధారపడే పరిస్థితి రాలేదు. దేని మీద ఆధారపడకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు అప్పుడు. అలాగే సృష్టిలోని ఏది కూడా వాళ్ళకు హామ్ చేయట్లేదు, వాళ్లకు కష్టాన్ని బాధను తేవట్లేదు, హాని చేయట్లేదు. దే వర్ సో హ్యాపీ అబౌట్ 100 years. అలాగున ప్రియులరా, ఈ యొక్క మానవుడు ఇంత సంతోషముగా 100 సంవత్సరాలు బ్రతుకుతూ ఉండగా ఈ పడిపోయిన దేవదూతలు ఉన్నారే, భూమి మీద పడి భూమిని పాడు చేశారు. నిరాకారముగా, శూన్యముగాను, చీకటి అగాధ జలముల మీద ఉండేటట్టుగా చేశారు. ఎగ్జాక్ట్గా మానవ సృష్టి మీద కూడా అదే జరిగింది. సృష్టించబడినప్పుడు మానవుడు హీ వాజ్ సో హ్యాపీ, హీ డజంట్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లం. కానీ సర్పము పాపముతో ప్రవేశించింది. ఈ పాపము ప్రవేశించినప్పుడు ఏం జరిగింది? పాపము ఎప్పుడైతే మానవుని జీవితంలో ప్రవేశించినప్పుడు మానవుని పరిస్థితి ఏమిటి అని అర్థం చేసుకోవాలి అంటే, ముందు అసలు పాపం అంటే ఏమిటి అన్నది మనకు అర్థం కావాలి. వాట్ ఈజ్ సిన్? వాట్ ఈజ్ సిన్? ఈజ్ ఇట్ an adultery? Is it a theft? Is it a murder? What is sin actually? And an action or an attitude? ఒక క్రియ పాపమా, స్వభావము పాపమా? ఏది దేవుడు పాపముగా పరిగణిస్తున్నాడు? క్రియనా, స్వభావమునా? ఆలోచించండి ఒకసారి. మీరు క్రియ చేసినప్పుడు దాన్ని పాపం అంటున్నాడా దేవుడు? లేదు లేదు, మీ లోపల ఆలోచన వచ్చినప్పుడే పాపం అంటున్నాడా దేవుడు? ఏది ముందు ఏది తర్వాత? ముందుగా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను పాపమును గురించి ఇవ్వబడిన పదాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దెన్ యూ కమ్ టు ఎ కంక్లూజన్ దట్ వాట్ ఈస్ సిన్. పాపం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఐ వాంట్ టు షో యూ సమ్ ఆఫ్ ద వర్డ్స్, Hebrew and Greek words from the Bible which says about sin. Okay, పాత నిబంధనలో 8 రకాల హిబ్రూ పదాలు వాడబడ్డాయి. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ చటా. చటా అనేది ఎక్కువ సార్లు వాడబడింది. 522 సార్లు పాత నిబంధనలో
వాడబడింది. అంత ఎక్కువగా వాడబడిన పదం బైబిల్లో లేదు. దీని అర్థం ఏమిటి? చటా అంటే, చటా మీన్స్ మిస్సింగ్ ద మార్క్ అండ్ హిట్టింగ్ అదర్ మార్క్ యాక్టివ్లీ. అంటే దేవుడు చూపిన గురిని తప్పిపోయి తెలిసి స్పృహలో ఉండి వేరొక గురిని కొట్టడమే పాపం అన్నాడు. మొట్టమొదటిగా గురి ఏదైతే ఉందో దాన్ని తప్పడమే పాపం. రెండవది గురిని తప్పడమే కాదు, తెలిసి యాక్టివ్గా మనకు తెలిసి మనము వేరే గురిని సంధించడం ఉందే ఆ గురి తప్పడం, వేరే గురిని కొట్టడం, అది చటా అనే పాపం. ఆ తర్వాత రా అనే హెబ్రీ భాష పదం ఉంది. రా అంటే నైతికమైన తప్పిదం, నైతికమైన తప్పిదం. మూడవది మనిషి యొక్క మనస్సులో నైతికత ఉంది కదా, సో ఆ నైతికత మనకి ఇది తప్పని చెబుతుంది కదా, అలా చేసినప్పుడు మనము నైతికమైన రా అనే పాపాన్ని జరిగిస్తున్నాం. ఇక మూడవది అవన్ అంటే గిల్ట్ కాన్షియస్నెస్, ఎనిక్విటీ, చెడు తలంపు, చెడు ఆలోచన ఏదైతే ఉందో అది అవాన్ అంటున్నాం అనమాట హెబ్రీ భాషలో. ప్రియులారా, ఇప్పుడు కొత్త నిబంధనలలోనికి వస్తే 12 రకములైన గ్రీకు పదములు వాడబడ్డాయి. కానీ ముఖ్యమైనవి కొన్ని నేను మీకు చూపిస్తున్నాను. ముఖ్యమైనవి మనము గుర్తుంచుకోవాల్సిన కొన్ని పదాలు. మొట్టమొదటిది హమార్టియా అంటారు గ్రీకులో. హమార్టియా అనేది ఇంతకుముందు చట అని చూసాం కదా మనం, గురిని తప్పే ఆ యొక్క తప్పిదం చూసారా, అది హమార్టియా గ్రీకు భాషలో. అలాగే కాకోస్ అంటే ఈ నైతికమైన చెడు, నైతికతను కోల్పోయి చెడును జరిగించడం, అనైతికతను అవినీతిని జరిగించడం. ఇక పొనెరోస్ అనేది మరొక పదం. పొనెరోస్ అనే గ్రీకు పదం నుండే పోర్నోగ్రఫీ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. పోర్నోగ్రఫీ అనేది ఈరోజు అందరికీ తెలిసిన పదమే. అది ఒక విధమైన లైంగిక సంబంధమైన పాపం. అది పొనెరోస్. నైతికంగా మనిషి చేయకూడని తప్పును, చూడకూడని ఆ యొక్క చిత్రాలను చూడడమే పొనెరోస్, పోర్నోగ్రఫీ అని ఈ రోజుల్లో సెల్ ఫోన్లో యవనస్తులు, పెద్దలు అలవాటు పడిపోయారు పోర్నోగ్రఫీకి. దట్ మీన్స్ వాళ్ళు చూడకూడనిది చూస్తూ ఉన్నప్పుడు అది చెడు జరుగుతుంది వాళ్ళ లోపల అంటున్నాడు దేవుడు. అలాగే నాలుగవది హిపోక్రైసిస్. అంటే ఇది హిపోక్రైసిస్ అంటే తెలుగులో చెప్తే సులభంగా అర్థమైంది, వేషధారణ. అంటే లేని ప్రేమ ఉన్నట్టు, లేని గౌరవం ఉన్నట్టు, లేని ఆనందం ఉన్నట్టు నటిస్తుంటామే, అది హిపోక్రైసిస్, వేషధారణ. ఇది కూడా పాపమే సుమా. ఇలా లేని నవ్వు ఉన్నట్టు నవ్వడం కూడా పాపమే అంటున్నాడు దేవుడు. ఒకరి మీద మనకి ఇష్టం లేదు, వ్యతిరేకత ఉంది, అయినా వాళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు అలాగూ చిరునవ్వు నవ్వుతూ ఉంటాం, ప్రైజ్ ది లార్డ్ అండి అంటాం అనమాట. బట్ వీ డోంట్ లైక్ దెమ్ ఇన్ అవర్ హార్ట్. ఇంటర్నల్లీ వీ డోంట్ లైక్ దెమ్, వీ డోంట్ వాంట్ టు స్పీక్ టు దెమ్, వీ డోంట్ వాంట్ దెమ్ టు బి విష్డ్ బై us. But unfortunately when they come across, what we'll do, we will simply according to our hobby we will say that praise the Lord, and while saying praise the Lord, unknowingly we will give a small smile to them. మనకు తెలియకుండానే మనం వాళ్ళకు చిరునవ్వు వేసేస్తాం. కానీ వాళ్ళు అలా పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, మూతంతా ముడుచుకుంటాం. ఏం జరిగిందనమాట? వేషధారణ జరిగింది నీ లోపల. అలాగే ఐదవది అగ్నోయిన్. ఆ మాట నుండే అగ్నోస్టిసిజం అనేది వచ్చింది. ఈ అగ్నోయిన్ అనే పదము తెలియని దానిని తెలియకుండా ఆరాధించడము అగ్నోయిన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఎవరో ఒకరిని, అది ఆయన నిజంగా దేవుడని తెలిసి సర్చ్ చేసి ఆయన లక్షణాలన్నీ తెలుసుకొని ఆరాధిస్తున్నానా? అలా కదండి, నా చిన్నతనం నుండి మా తాత ముత్తాతల నుండి ఇలా చేస్తున్నామని ఆరాధిస్తాను. అయితే
నీవు అలా ఆ తాత ముత్తాతల నుండి చేసిన దాన్ని ఆరాధిస్తున్నావు కదా, ఆ నీవు ఆరాధిస్తున్న వ్యక్తి కానీ విగ్రహం కానీ దేవుడని నీకు అర్థమైందా, తెలుసుకున్నావా? ఆర్ యు కన్ఫర్మ్ అంటే లేదంటాడు. సో అలాగున ఆ ఆరాధించబడుతున్న వ్యక్తి లేక విగ్రహము ఏదో ఒకటి అది దేవుడని తెలియకపోయినా నీవు ఆనవాయితీగా సాంప్రదాయంగా ఆరాధిస్తున్నావే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్నోయిన్. యేసు ప్రభును కూడా చాలా మంది అగ్నోయిన్ కిందే ఆరాధిస్తుంటారు. ఏంటంటే చిన్నతనం నుండి మేము క్రిస్టియన్స్గా పుట్టామండి, ఇక మాకు యేసు ప్రభు దేవుడు. బట్ డూ యు నో దట్ జీసస్ ఈజ్ రియల్లీ గాడ్? అండ్ డూ యు నో దట్ హీ ఈస్ ద ఓన్లీ ఎలిజిబుల్ గాడ్ ఫర్ యువర్ వర్షిప్? నో, వీ డోంట్ నో, బట్ వి సింప్లీ వర్షిప్ హిమ్. అర్థమవుతుందండి? ఆలోచిస్తున్నారా ప్రియులారా? సో అలాగున మనం చాలాసార్లు ఇలాంటి తప్పిదాన్ని జరిగిస్తుంటాం. తెలియని దేవుణ్ణి ఆరాధించడం ఏదైతే ఉందో దాన్ని దేవుడు అంటున్నాడు, ఇది అగ్నోయిన్ అనే పాపము, లేక మీరు తెలియని దానిని ఆరాధించే పాపము అని చెబుతున్నాడు అనమాట దేవుడు. ప్రియులారా, సో మనము అలాంటి పాపానికి గురి అయి బానిసలమై ఉంటే జాగ్రత్త. క్రిస్టియన్ చిల్డ్రన్ అండ్ యూత్, ఐఎమ్ ఎగ్జాల్టింగ్ యూ. Don't simply according to your hobby or ritual, because your parents were habituated to church activities. Don't simply go to church and without knowing who is Jesus. Don't simply sing about him. Don't simply worship him. Know him very well. Bible, God gives a word to the whole people saying that యెహోవా ఉత్తముడని గుడ్డిగా నమ్మండి అని అనలేదు ఆయన. ఆయన అన్నాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. రుచి చూడండి, ఈయన నిజమైన దేవుడేనా, ఇది నిజమైన ఉప్పేనా, ఇది నిజమైన నిమ్మరసమేనా, రుచి చూడండి. ఇది జామకాయేనా, ఇది తీయటి జామకాయేనా, రుచి చూడండి. ఇది పులుపు మామిడికాయ, తీయటి మామిడికాయ, రుచి చూచి దెన్ యు కమ్ టు ఎ కంక్లూజన్ దట్ దిస్ ఈజ్ గుడ్ వన్. దేవుడు కూడా అలాగే పిలిపిస్తున్నాడు. మామిడికాయను రుచి చూసినట్టుగా నన్ను రుచి చూసి తెలుసుకోండి, అప్పుడు నేను దేవుణ్ణని మీకు అర్థమైతేనే ఆరాధించండి. ఇతర మతాల్లో ఈ అవకాశం లేదు సుమా. ఇస్లాంలో వీఆర్ నాట్ వర్దీ టు క్వశ్చన్ గాడ్ అని ఉంది. మనము దేవుణ్ణి ప్రశ్నించే అంత వాళ్ళం కాదండి మనము అంటారనమాట. బట్ బైబిల్ దేవుడు ఏమంటున్నాడంటే, యూ క్వశ్చన్ మీ, యూ టెస్ట్ మీ అండ్ టేస్ట్ మీ. నన్ను చూసి, నన్ను రుచి చూసి, నన్ను పరీక్షించి అప్పుడు నన్ను దేవుడని గ్రహించి ఆరాధించు, లేకపోతే పాపం జరుగుతుంది. అగ్నోయిన్ అనే పాపం జరుగుతుంది. ఇక పాపము గురించి బైబిల్ ఇస్తున్న నిర్వచనము ఏమిటంటే 1 John chapter 3 verse 4, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో బైబిల్ ఇస్తున్న నిర్వచనము ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నది. ఆజ్ఞను అతిక్రమించావా, పాపము జరిగింది అంతే. అది చిన్న అబద్ధమే కానివ్వండి, అది పెద్ద నరహత్య అనుకున్నది కానివ్వండి, ఈ చిన్న అబద్ధంతో ఎంత పాపం జరిగిందో పెద్ద నరహత్యతోనూ అంతే పాపం జరిగింది. సో ఆజ్ఞాతిక్రమమే పాపం. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు నువ్వు అతిక్రమించుకొని. ఆ తర్వాత సకల దుర్నీతియు పాపమే. 1 John chapter 5 verse 17. సకల దుర్నీతి, నీతి కానిది నువ్వేది చేసినా అది పాపమే. నీతి కానిది ఏది చేసినా అది పాపం. ఆ తర్వాత ప్రియులరా, ఫెయిల్యూర్ టు డూ గుడ్. జేమ్స్ చాప్టర్ 4 verse 17. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఈ యొక్క మేలైనది చేయడానికి నీకు అవకాశం ఉన్నా చేయకపోవడమో పాపమే. ఒక మంచి పనిని చేయడానికి నీ దగ్గర స్తోమత ఉంది, ఎలిజిబిలిటీ ఉంది, అవకాశం ఉంది, సమయం వచ్చింది, నీవు ఒక్కడివే ఇప్పుడు అది పని చేస్తే అవుతుంది, అయినా నీవు చేయలేదనుకో మంచి పనిని, అది పాపముగా దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. అలాగే రోమన్స్ చాప్టర్ 14 verse 23.
రోమీలకు రాసిన పత్రిక 14:23 ఏం చెప్తుందంటే, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమే. విశ్వాసానికి మూలం ఏదో అది కాకపోతే పాపమే. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని మందిరానికి వద్దామని ఇంట్లో నుండి బయలుదేరామండి. బయలుదేరగానే బయట ఎవడో రోడ్డు మీద తుమ్మాడు. బయట తుమ్మాడో ఇంట్లో వ్యక్తే తుమ్మాడో, తుమ్మగానే వెంటనే మళ్ళీ ఇంట్లో వెనక్కి వెళ్ళిపోయి ఊరికే ఆ సోఫా మీద ఉన్న టవల్ తీసి ఇటు పెట్టినట్టు, అక్కడున్న గిన్నె తీసి మరొక వైపు పెట్టినట్టు, అలాగే ఒక రౌండ్ వేసేసి వస్తుంది అమ్మగారు. వచ్చి ఇప్పుడు పదండి అంటది. ఏంటి ఏం మర్చిపోయావు? ఏం లేదులే, కిచెన్లో ఒకటి మర్చిపోయానులే అంటది. మర్చిపోయింది లేదు, పాడు లేదు. తుమ్ము అయింది గనక ఏదో నష్టం జరుగుతుందన్న విశ్వాసం ఆమెకుంది. కానీ విశ్వాసం మూలం ఏమిటంటే ఇది కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఒక తుమ్ము జరిగినా, ఒక బల్లి మీద పడ్డా, లేకపోతే ఒక విధవరాలు ఎదురొచ్చినా మీకు నష్టం కలుగుతుంది కాబట్టి మీరు ఆ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పలేదు. ఏదైతే విశ్వాస మూలము కాదో దాన్ని నీవు నమ్మితే అది పాపమే. పాపమే. చర్చికి వచ్చేటప్పుడంట బల్లి పడిందంట. చర్చ్ అంతా అయిపోయేదాకా ఆమె ఆలోచన అదే ఉందో ఏమో. అంత అయిపోయిన తర్వాత నన్ను, అయ్యగారు మరి ప్రొద్దున చర్చికి వస్తుంటే బల్లి పడింది, ఏమన్నా అవుతుందా అంటే, ఏం కాదమ్మా, దాంతో ఏం కాదు. ఎన్నిసార్లు మనం ఇది ఈగలు పడట్లేదు, చిన్న చిన్న పురుగులు పడట్లేదు, అంతే అది కూడా. అంటే ఏమో భయం వేస్తుంది, కొంచెం ప్రార్థన చేయండి. అప్పటికే 3 అవర్స్ చర్చి నడిపాను, ప్రభు బలలో పాల్గొంది, అన్నీ చేసి చివరికి ఏముంటుంది, భయం అవుతుంది, ప్రార్థన చేయండి అంటే. ఆమె ఇప్పుడు ఆరాధన అంతా కూడా ఆ విశ్వాసముతోనే ఉంది. ఏదో అవుతుంది, నాకు ఏదో అవుతుంది అని. విశ్వాసమూలము కానిదేదో అది పాపము అని చెబుతుంది. ప్రియులరా, పాపము యొక్క సారాంశము, ద ఎసెన్స్ ఆఫ్ ద సిన్ ఏమిటంటే డిసొబీడియన్స్ టు గాడ్, దట్స్ ఇట్. దేవునికి అవిధేయత చూపడమే పాపము. రోమన్స్ చాప్టర్ 5:19, 1 John chapter 3:4. సో పాపము గురించి ఏమనుకోవాలి? అవిధేయత. దేవుని ఆజ్ఞలకు భిన్నముగా ప్రవర్తించే ఏ చిన్న లక్షణమైనా దట్ ఈస్ సిన్. ఈ పరిస్థితిని మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఏమండి? అలాగున రిజెక్షన్ ఆఫ్ కంట్రోల్. పాపం యొక్క సారాంశం ఏంటంటే నీకు నీవు కంట్రోల్ తప్పిపోవడం కూడా. నీకు నీవు ఈ యొక్క ఆలోచనలను కంట్రోల్ తప్పిన, కోరికలను కంట్రోల్ తప్పిన, నీకు అదుపు లేని పరిస్థితి నీ దేహం మీద ఉన్నా దట్ ఈస్ సిన్. ఐజయా చాప్టర్ 53:6, రోమన్స్ చాప్టర్ 1:21. అలాగున ఆశా నిగ్రహము అంటామన్నమాట తెలుగులో. రిజెక్షన్ ఆఫ్ కంట్రోల్ను, ఆశను నిగ్రహించుకోలేని పరిస్థితి నీలో ఉంటే దట్ ఈస్ సిన్. యు ఆర్ ఏ సిన్నర్. భక్తి చేస్తారు చాలామంది, షాప్కి వెళ్తే ఆ కోరికను చంపుకోలేరు. ఆ బొమ్మకి ఏదో ఒక చీర చుట్టారంతే, ఇక వాళ్ళు కోరికను చంపుకోలేరు. అబ్బో ఈ బొమ్మకి ఎంత చక్కగా ఉందో, నాకు అలాగే ఉంటుందేమో అని ఇక దాని కొరకు భర్తకు చెప్పకుండా ఆయన డ్యూటీకి పోయినప్పుడు వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ చీర ధర ఎంత అంటే, రండి మేడం రండి అంటాడు ఆయన. చీర ధర ఎంత అంటే 3,000 అన్నాడు అనుకోండి. అంత డబ్బులు లేవులేండి అంటే, ఏం పర్వాలేదు మేడం, ఇన్స్టాల్మెంట్లో ఇస్తాం, నో ప్రాబ్లం. మీరు మాకు తెలియదా మేడం, మీరు చాలా గొప్పవాళ్ళు, మాకు తెలీదా, తీసుకోండి మేడం, ఇప్పుడు ఎన్నున్నాయో అంత ఇచ్చేసేయండి అంటే, అప్పటికే భర్త జేబులో నుండి దొంగిలించిన ఆ డబ్బులను తీసి ఒక 500 కట్టేసి ఆ చీర తెచ్చుకుంటుంది. ఆశను నిగ్రహించుకోలేకపోయింది. ఆమె దగ్గర 3,000 లేవు, 500 ఉన్నాయి, అయినా ఆశను నిగ్రహించుకోలేకపోయింది. దట్ ఈస్ సిన్ అంటున్నాడు దేవుడు. అది పాపమే అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త. క్రైస్తవ సమాజం పాపాన్ని గురించి బాగా జాగ్రత్తగా అర్థం చేసుకొని దాన్ని మన దగ్గరికి రాకుండా జీవితంలో ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమైందండి? అలాగే దేవుణ్ణి తృణీకరించడం కూడా పాపమే. ఈరోజు ఆదివారం కదా, మరి దేవుని మందిరానికి వెళ్ళాలి కదంటే, బోరు కొడుతుందిలే, టీవీ చూస్తానులే, ప్రతి ఆదివారం వెళ్ళేదే కదా, ఈ ఒక్క ఆదివారం ప్రభు వల్ల తీసుకోకపోతే నష్టమా, ఏం పర్వాలేదులే అని
దేవుని సన్నిధిని తృణీకరిస్తున్నావా? టీవీ ముందే కూర్చున్నావా? ఏం తప్పేం చేయట్లేదు మనం. కాస్త ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, లేకపోతే ఇంట్లో టైం పాస్ చేద్దాం అనుకున్నాం. దట్ ఈస్ సిన్. దట్ ఈస్ సిన్. సో పాపమును జాగ్రత్తగా క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి. ఇక ఈ మానవుణ్ణి దేవుడు ఎప్పుడైతే పడిపోకముందు ఏ విధమైన ఉన్నతమైన స్థితిలో సృజించాడో, మానవుడు పాపములో పడిపోయిన తర్వాత 4 విధములైన ప్రాముఖ్యమైన నష్టం వాటిల్లింది మానవుడికి. పాపముతో 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెపరేషన్స్ టుక్ ప్లేస్. మొదటిది, ఆధ్యాత్మికంగా మనము దేవునికి దూరం అయిపోయాం. బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అయితే పాపము జరిగినప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ఈ ఆత్మయ్య ఉన్న దేవుని పోగొట్టుకున్నాడు మనుషుడు. అలాగున ప్రియులరా, ఈ ఆత్మ మానవునికి ఆధ్యాత్మికంగా దూరం అయిపోయాడు. రెండవది, సైకలాజికల్ ప్రాబ్లం వచ్చేసింది. పాపం ఎప్పుడైతే జరిగిందో, ఆదాము దేవుడికి రోజు ఎదురుగా వచ్చి భుజం మీద చేయగానే ఆయనతో పాటు నడిచేవాడు కదా. పాపం జరిగినప్పుడు ఏమైంది? సైకలాజికల్గా, మానసికంగా ఆయనకు ఒక విధమైన గిల్ట్ ఏర్పడి ఆయన ఒక పొదచాటుకు పరిగెత్తుతున్నాడు. ఆదామా, రోజు ఇక్కడే ఉండేవాడివి, ఇక్కడే కలిసేవాడివి, నాకు ఏమైంది? నేను ఈ పొదచాటున ఉన్నాను అన్నాడు. సో సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం కూడా ఏదైనా అనుకోకుండా ఒక చిన్న తప్పు జరిగితే అయ్యో అనే సైకలాజికల్ గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది, చూసారా మనకు? అదే జరిగింది ఆదాము కూడా. థర్డ్ ఈజ్ సోషల్ రిలేషన్షిప్ దెబ్బతిన్నది. 3వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, నీవిచ్చిన ఈ స్త్రీ కొన్ని ఫలములను నాకు తెచ్చి ఇచ్చినందున నేను తిన్నాను అన్నాడు. ఇంతవరకు ఎప్పుడైనా అలాగ నిందించాడా హవ్వమ్మను? తయారు చేసినప్పుడు ఈమె నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఈమె నరుల్లో నుండి తీయబడినది గనక నారీ అనబడునని పెద్ద పోయట అయిపోయాడు ఈయన. కవి అయిపోయాడు ఆమె అందాన్ని చూడగానే. కానీ ఇప్పుడు అంటున్నాడు, వెన్ ద సిన్ అకర్డ్, సోషల్ రిలేషన్షిప్ వాజ్ ఆల్సో డ్యామేజ్డ్. హౌ? ఆమెను నిందిస్తున్నాడు. ఆమె ఇచ్చింది, నువ్వే తయారు చేసి ఇచ్చావు కదా ఆమెను, అదిగో ఆమె ఇచ్చింది, నా తప్పేమీ లేదు అని సాంఘికపరమైన గ్యాప్ క్రియేట్ అవుతుంది అక్కడ. ఇద్దరి మధ్యలో ఆమె అంటున్నాడు, నాది అన్నాడు. అప్పుడు నారి అనబడును, నా ఎముకలో నుండి తీయబడింది, నా శరీరంలో నారి అనబడును. ఇప్పుడు ఆమె, స్త్రీ అనే వర్డ్ వాడుతున్నాడు. నా ఎముక అనట్లేదు, ఇప్పుడు నా మాంసం అనట్లేదు, నువ్విచ్చిన స్త్రీ. ఆమె తినమంది కాబట్టి నేను తిన్నానయ్యా అని సోషల్ డిస్టెన్స్ ఏర్పడింది ప్రియులరా. ఆ తర్వాత కాస్మాలజికల్, ఈవెన్ ద క్రియేషన్ వాజ్ ఆల్సో బికేమ్ అగెయిన్స్ట్ టు ఆడమ్. సృష్టి కూడా ఆదాముకు వ్యతిరేకముగా తిరిగింది. ఎలాగునా? 3:17 ఆదికాండం చూస్తే, ముండ్ల పొదలను, గచ్చ పొదలను మొలిపిస్తుంది, నీవు చెమటోడ్చాల్సి వస్తుంది అన్నాడు. చెమట ఎప్పుడు వస్తుందండి? చెమట ఎప్పుడు వస్తుందంటే వెన్ దేర్ ఇస్ హీట్. అంటే ఆ దినము నుండి సూర్యుడు కూడా భగ్గున మండుతూ ఈయనకు చెమట వచ్చేలాగున హీట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కాస్మాలజీ ఆల్సో బికేమ్ అగెయిన్స్ట్ ఆడమ్. అలాగున మానవుడు పాపాన్ని బట్టి చాలా నష్టపోయాడు ప్రియులరా. ఇక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో పాపము ద్వారా జరిగిన నష్టం ఏమిటో చెబుతున్నాడు అక్కడ. పాపం ద్వారా జరిగిన నష్టం ఆ యొక్క 10 వచనాల్లో 6 రకములైన నష్టాలు చెప్పాడు. బికాస్ ఆఫ్ సిన్ వీఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్. పాపమును బట్టి మనం చనిపోయాము అన్నాడు. మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చెప్పాడు. రెండవది, ఈ లోక మర్యాదను అనుసరించి నడిచాం మనం. దేవుని చిత్తమును అనుసరించి నడవడం అనేది పోయింది. ఈ లోక సంబంధమైన, ఈ లోక అధికారి ఎవరని చూసాం? సాతానుడు. ఈ లోకపు దేవత కూడా 4:4 2వ కొరింథీలో 4:4లో ఏమన్నా చూపది? ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవతను మనం అనుసరించి నడిచాం. we are walking according to this world and we are worshipping, we are following this age god of this age అని ఉంది. సో ఈ యుగానికి సంబంధించిన దేవతను మనం అనుసరించాం.
అలాగే అసలైన దేవుడికి అవిధేయులైన పిల్లలం అయిపోయాం. ఏమండి, భూమికి డ్యామేజ్ జరిగి అది 4 విధములైన నష్టాన్ని చూసింది. మొదటి, భూమి నిరాకారమైంది, శూన్యమైపోయింది, అగాధ జలములలో కప్పబడిపోయింది, మునిగిపోయింది, చీకటి దాని మీద కమ్ముకుంది. These 4 different kinds of damages took place when angels fallen on this earth and they damaged it. అలాగే మానవుడికి కూడా ఏం జరిగిందట? పాపములో చనిపోయాడు, ఈ లోక మర్యాదను అనుసరించి నడిచాడు, యుగమ సంబంధమైన దేవతను అనుసరించాడు, దేవునికి అవిధేయులైన పిల్లలుగా మార్చబడ్డాం, మన శరీరమునకు మనసుకు నచ్చినట్లు ప్రవర్తించాం, అలాగే దేవుని ఉగ్రత పాత్రులం అయ్యాం. These are the damages took place when we were fallen, when we were in the sin. సో ప్రియులరా, ఈ పాపమును బట్టి జరిగింది ఏమిటో తెలుసా? ఇక మనకు మానవులందరికీ మనము కూడా వీఆర్ బార్న్ విత్ ద నేచర్ ఆర్ ఇన్బిల్ట్ నేచర్ ఆఫ్ సిన్. పాపం అనేది మళ్ళీ బయట నుండి తెచ్చుకున్నది కాదు. ఈ దేహము తల్లి గర్భములో మొదటి దినమున మొదటి పిండముగా తయారయ్యామే, అప్పటికే అందులో పాపం ఉన్నది. ఇక మొదటి జీవకణం 2 అవుతుంది, 2, 3 అవుతుంది, అలాగన పెరిగి 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 9 నెలల్లో ఇంత పొడవాటి శిశువుగా అయ్యి బయటపడుతుంటే మన జీన్స్లో, మన అణువణువున వీఆర్ బార్న్ విత్ ద ఇన్బిల్ట్ నేచర్ ఆఫ్ సిన్. తల్లిదండ్రుల యొక్క రంగు, తల్లిదండ్రుల యొక్క ఆకారం ఎలాగున మనలో మన జీవాణువులోనే వచ్చేస్తుందో, తల్లిదండ్రులు ఉన్న పాపము కూడా అది ఇన్బిల్ట్ అయి ఉన్నది జీన్లో. ఆ జీవ అణువు ఉందే, అందులోనే డిఎన్ఏలోనే ఆ ఇన్బిల్ట్ నేచర్, పాపపు స్వభావం ఉంది. అండ్ బికాజ్ వీఆర్ బార్న్ విత్ ద నేచర్ ఆఫ్ సిన్, ఇన్బిల్ట్ నేచర్ ఆఫ్ సిన్, వీఆర్ ఇన్ ద సిన్. మనం పాపము స్వభావమును పంచుకొని పుట్టాం గనక మనం పాపముతోనే ఉన్నాం. పాపముతో ఉన్నాము గనక, బికాజ్ వీఆర్ ఇన్ ద సిన్, వీఆర్ కమిటింగ్ సిన్. మనం పాపమును జరిగిస్తూ ఉన్నాం. బికాజ్ వీఆర్ కమిటింగ్ సిన్, we pay the penalty of sin. పాపముతో మనము జరిగిస్తున్నాం కనుక పాపానికి రావలసిన జీతమును చెల్లిస్తున్నాం. అదే మరణం అని చూస్తున్నాం మనం. అదే మరణం ప్రియులరా. అలాగున ఈ యొక్క మానవుడు పాపమును బట్టి ఈ మరణాన్ని అనుభవిస్తున్నాడు. ప్రియులరా, నేను ఈ 3 రకములైన మరణాలను చూపించి నేను ఇక్కడ మన స్టడీని ఆపేస్తానండి. ఈరోజు ప్రతిరోజు నాకు ఎగ్జాక్ట్ 10 o'clock మళ్ళీ ఒక బైబిల్ స్టడీ రెవల్యూషన్ మీద ఇంకొక ప్రేయర్ లైన్లో ఇస్తున్నాను. సో నేను 8 నుండి 9 వరకే ఈ 1 hour చెప్పాలి, కానీ కొంచెం పాట పాడడంతో దాంతో కాస్త 10 నిమిషాలు లేట్ అయింది కదండి. సో అందుకని 9:15 వరకు చెప్తున్నాను. ఈ 3 మరణాల గురించి మీకు ఐడియా ఇచ్చి నేను ఇక్కడితో ఆపేస్తాను. వి విల్ కంటిన్యూ దాట్. ఓకే అండి, నెక్స్ట్ వీక్లో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాం మనం. టుమారో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎస్. ఇక్కడ ఇప్పటి వరకు చెప్పిన వాటిలో పోయిన బుధవారం, ఈరోజు చెప్పిన వాటిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేపు నైట్ అడగొచ్చండి దయచేసి. దాని ఇంకా వివరణ మీకు అర్థం కాకపోతే కూడా యూ కెన్ ప్లీజ్ ఆస్క్ మీ. అలాగే ఉండకండి, ఏమనుకుంటారో ఏమో అని. మొహమాటమే చాలాసార్లు మనకు నష్టం చేస్తుంది. మొహమాటంతో ఉండకండి. వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ హ్యావ్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సో అందుకని మీకున్న దాన్ని మనం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు జాయింట్ ప్రేయర్ కాన్ఫరెన్స్ వాళ్ళు. ఆధ్యాత్మికంగా మన సంశయాలను తీర్చుకొని వాక్యంలో మనకున్న ప్రశ్నలను, అర్థం కాని విషయాలను తేల్చుకుంటూ ముందుకెళ్ళడం కొరకే ఇవి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క ప్రశ్నలుంటే మీరు అడగండి, ఓపెన్గా అడగండి. ఓకే అండి, రైట్. సో 3 రకములైన మరణము పాపాన్ని బట్టి చోటు చేసుకుంది. ద ఫస్ట్ వన్ ఈజ్ స్పిరిచువల్ డెత్. మనము ఈ లోకంలో పుట్టడంతోనే ఆధ్యాత్మికంగా మరణించి పుట్టాం. మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని ఉంది. యు ఆర్ ఆల్రెడీ డెడ్. వెన్ వీఆర్ డెడ్, when we are born with the spiritual death.
దట్స్ వై గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యు ఆర్ ఆల్రెడీ డెడ్. ఆధ్యాత్మికంగా దేవుడు లేకుండానే, దేవుణ్ణి తెలుసుకోకుండానే, దేవుని గుర్తించకుండానే పుట్టేశాం ఈ లోకంలో. ఎందుకు అలా జరిగిందంటే స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైన మరణం సంభవించింది కనుక మనకు ఈ యొక్క మరణం వచ్చేసింది. సెకండ్ ఈజ్ ఫిజికల్ డెత్. ఏమండి? సెకండ్ ఈజ్ ఫిజికల్ డెత్. మనం పుట్టాం, అది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఎప్పుడో ఒకప్పుడు ఈ భౌతిక మరణాన్ని చూస్తున్నాం. ఎందుకు వస్తుంది భౌతిక మరణం? ద సేమ్ రీజన్, బికాస్ ఆఫ్ ద సిన్ వీఆర్ ఫిజికల్లీ డైయింగ్. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి కదా, మీ స్నేహితులను అడగండి, ఏ మతస్థులైనా, మరణం అనేది మానవునికి ఎందుకు వస్తుందో మీ గ్రంథం ఏం చెబుతుంది, మీ మతం ఏం చెబుతుందని అడగండి, ఎవ్వరు కూడా జవాబు ఇవ్వలేరు. ఓన్లీ ద ట్రూ వే, ద బైబిల్ గివ్స్ అన్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్, దట్ బికాస్ ఆఫ్ ద సిన్ యు ఆర్ ఫిజికల్లీ డైయింగ్. భౌతిక మరణం అందుకే వస్తుంది, పాపం మనలో ఉన్నది కనుకనే భౌతిక మరణం వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇటర్నల్ డెత్, నిత్యమైన మరణం, దట్ ఈస్ ఎవర్లాస్టింగ్ డెత్, దట్ ఈస్ హెల్. నరకాన్ని కూడా మరణం అనే చెప్పింది. సో 3 రకములైన మరణములు పాపము ద్వారా మన బ్రతుకు మీదికి చోటు చేసుకున్నాయి. డ్యామేజెస్ ఏమంటే 4 రకాల డ్యామేజీ భూమికి అయిందన్నాను కదా, ఇక్కడ 3 రకాల మరణాలు పాపమును బట్టి మన బ్రతుకు మీద చోటు చేసుకున్నాయి. ప్రియులారా, నీవు ఈ రాత్రి గమనించాల్సింది ఏమిటంటే, నీవు ఆధ్యాత్మికంగా మరణించే పుట్టావు ఈ లోకంలో. దట్స్ వై ద గాడ్ హూ ఈజ్ స్పిరిట్, you are not able to understand him, know him. You are not able to speak to him and you are not able to listen to him. Why? Because spiritually we are already dead. అలాగనే మనం ఈ లోకంలో పుట్టడం ఏం గొప్ప కాదు, జంతువులు పుడుతున్నాయి, చస్తున్నాయి. అయితే నీవు భౌతిక మరణము చూడకముందే ఈ ఆధ్యాత్మిక మరణం నుండి బయటికి వస్తావా, లేక నిత్య మరణానికి వెళ్తావా? దట్ ఈస్ ద స్టేజ్ వీఆర్ నౌ. మనము ఆ స్థితిలో ఉన్నాం. ఏమిటంటే, నేను ఆధ్యాత్మిక మరణంతో పుట్టాను, అతి త్వరలో భౌతిక మరణం ద్వారా నిత్య మరణానికి చేరుకుంటున్నాను. ఇప్పుడు ఈ భౌతిక మరణం ద్వారా నిత్య మరణాన్ని తప్పించుకోవాలంటే నేను ఆధ్యాత్మిక మరణం నుండి బయటపడాలి. ఎలా పడగలం మనం? అందుకొరకు ఆత్మయ ఉన్న దేవుడు నీవలే నావలే శరీరమును ధరించి ఈ లోకములోనికి వచ్చాడు. ఆ సృష్టి దగ్గర ఈ పాడైపోయిన ఈ భూగోళంని బాగు చేయడానికి పరిశుద్ధాత్ముడు ఎలాగున సంచారం చేస్తున్నాడో భూమి అందంతటా, అలాగే నిన్ను నన్ను రక్షించడానికి మొట్టమొదట కార్యం చేసింది పరిశుద్ధాత్మదేవుడే. పరిశుద్ధాత్మదేవుడు నా చుట్టూ తిరుగుతూ నన్ను ఆయన వెంబడిస్తూ నన్ను రక్షణలోనికి బాగు చేయాలని పని చేస్తున్నవాడు పరిశుద్ధాత్మదేవుడు. అలాగే ఈ వాక్యం ద్వారా కూడా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు అనమాట. నీవు భౌతిక మరణము పొందకముందే, భౌతిక మరణం తర్వాత నిత్య మరణాన్ని పొందకముందే ఆధ్యాత్మిక మరణాన్ని సరిచేసుకో. అప్పుడు ఆధ్యాత్మిక మరణమును జయిస్తే భౌతిక మరణమును జయిస్తావు, నరకాన్ని జయిస్తావు. అలాగున్న ప్రియులరా, యేసుక్రీస్తు వచ్చింది నీ ఆధ్యాత్మిక భౌతిక నిత్య మరణాన్ని తప్పించడానికి. ఆయన మరణమును తన మీద వేసుకొని అనుభవించాడు. మృతుడై తిరిగి లేచి పరలోక రాజ్యంలో నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. రండి, ఆయన నిన్ను నూతన సృష్టిగా మార్చాలనుకుంటున్నాడు. పాడైపోయిన నీ బ్రతుకును, మరణకరమైన నీ బ్రతుకును నూతన సృష్టిగా మార్చాలనుకుంటున్నాడు. అదేవిధంగా ఆ దేవుడు మొదటి దినమున, రెండవ దినమున ఏదైతే చేశాడో అలాగే నీ బ్రతుకులో కూడా ఒకటొకటిగా జరిగించి ఆయన నిన్ను కూడా పరిపూర్ణమైన నూతన సృష్టిగా, 7వ దినపు నూతన సృష్టిగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎవరైనా పాడైపోయిన భూగోళపు స్థితిలోనే ఉన్నారా, పాపపు స్థితిలోనే ఉన్నారా, క్రీస్తు యేసులోని రక్షణలోనికి వచ్చారా, నూతన సృష్టిగా జీవితాన్ని ప్రారంభించారా? ఇంకా ప్రారంభించకపోతే యేసుక్రీస్తును నమ్మండి, నీటి బాప్తిస్మం పొందండి, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ కొరకు యేసయ్యను ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎక్కడ ఏ సంఘములో ఉందో ఈ 4 క్రమంగా ప్రతి ఆదివారం ఉన్న చోట ఆ సంఘంలో సభ్యులు కండి.
అలాగున మీరు ఆధ్యాత్మికంగా ఎదగండి. దేవుడు మనల్ని అలాగున అందరినీ కూడా నూతన సృష్టిగా మార్చునుగాక. అలాగే నూతన సృష్టి అయిన వాళ్ళు, క్రొత్త జన్మ ఎత్తిన వాళ్ళు, దేవుని రాజ్యం కొరకు పుట్టిన వాళ్ళు ఈ 7 దినముల 7 అంతస్తుల ఆధ్యాత్మిక జీవితంలోనూ పరిపూర్ణులం అవుటకు ఈ యొక్క తరగతిని మనందరి కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు దీవించునుగాక. తలలు ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవం అందరికీ నిమ్ము. నూతన సృష్టిగను నన్ను చేసి నూతనముగా నన్ను మార్చు. నూతన సృష్టిగను నన్ను చేసి నూతనముగా నన్ను మార్చు. నూతన ఆత్మను నరించి నూతన వ్యక్తిగా చేయు. నూతన ఆత్మను నాకిల ఇచ్చి నూతన వ్యక్తిగా చేయు. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవం అందరికీ నిమ్ము. Yes, Lord, we praise you, Master. Thank you for this time, Lord. ప్రభువా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ బైబిల్ స్టడీ ప్రతి బుధవారం నాడు సాయంత్రము జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అమెరికాలోను ఇండియాలోను ఇందులో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని, ఇంకా ఎవరైనా నూతన సృష్టిగా మార్చబడని అనుభవము, నిరాకారపు స్థితి, శూన్యపు స్థితి, లోకపు సముద్రము కప్పబడిన స్థితి, చీకటి కప్పుకొని చీకటి బ్రతుకులా ఉన్న స్థితిని ఉంటే ఆనాడు సృష్టిని మీరు బాగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు దాని మీద అల్లాడాడు, సంచరించాడు, పొదిగాడు. అలాగే ఇంకా ఎవరైనా నూతన సృష్టిగా మార్చబడని వాళ్ళు ఉంటే ఆత్మదేవా వారి మీద పొదిగి, వారి మీద సంచరించి, అల్లాడి వారి బ్రతుకులను కూడా దినదినము నూతన సృష్టిగా మార్చమని ఈ తరగతిని మా అందరి కొరకు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు అభిషేకించి నీ దాసుని కూడా అభిషేకించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.